రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో కీలక ఘట్టానికి తెరలేచింది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల నగారం మోగింది. రేపు నామినేషన్ల స్వీకరణ, ఎల్లుండి ఎన్నిక జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కమల దళానికి తదుపరి సారథి ఎవరు? అధిష్టానం ఆశీస్సులు పొందిన నేత ఏకగ్రీవంగా ఎన్నికవుతారా లేక అనూహ్యంగా పోటీ ఎదురవుతుందా అనే అంశంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకి రంగం సిద్ధమైంది. రేపు 14వ తారీఖు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్ స్వీకరణ జరగబోతుంది. రేపు 10 గంటల నుంచి నామినేషన్ అయిపోతుంది. అయితే బీజేపీని నడిపించబోయే రథసారథి ఎవరు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రాబ్లమ్స్ పేర్లు చాలా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ అగ్రికల్చర్ మంత్రిగా ఉన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా భూపేంద్ర యాదవ్ ఉన్నారు. కిషన్ రెడ్డి ఉన్నారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళతో పాటుగా మహిళలు కూడా, ఎందుకంటే ఇప్పటివరకు మహిళలకు అవకాశం దొరకలేదు. బీజేపీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మహిళా అధ్యక్షురాలు ఎవరు కూడా ఇప్పటివరకు చేయలేదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ పేర్లు కూడా ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. పురంధేశ్వరి ఎంపీ ఎవరైతే ఉన్నారో రాజమండ్రి పురంధేశ్వరి పేరు, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ పేరు, అదేవిధంగా వనితా శ్రీనివాస్ అని తమిళనాడు చెందినటువంటి ఒక మహిళ బీజేపీ నేత, వీరు కూడా రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవేళ మహిళకి కనుక ఈసారి అవకాశం ఇవ్వాలి అని నిర్ణయించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ముక్కులు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ బీజేపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జాతీయ అధ్యక్షుల పదవి ఎప్పుడు కూడా ఏకగ్రీవంగా జరుగుతూ వస్తుంది. అంటే ఎవరో కీలక నేతలు ఎవరైతే ఉంటారో, అఫ్ కోర్స్ ఇప్పుడు మోదీ, అమిత్ షా కీలక నేతలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సూచించిన వ్యక్తిని అధ్యక్షుడిగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇప్పటివరకు ఆ ట్రెడిషన్ కొనసాగుతూ ఉంది. ఒక సాంప్రదాయంగా ఏకగ్రీవంగా జరుగుతూ ఉంది. కానీ ఈసారి కానీ బరిలో, అంటే రేపు నామినేషన్ తర్వాత బరిలో ఒకరికి మించి కనుక ఎక్కువ మంది ఉంటే 14వ తారీఖు ఎన్నిక నిర్వహిస్తారు. ఆ ఎన్నికలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి, ఆ బేస్ మీద, మెజారిటీ ఓట్ల బేస్ మీద అధ్యక్షుడిని నియమించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బట్ సాధ్యమైనంత వరకు అయితే ఏకగ్రీవం అయ్యే ప్లానే చేస్తున్నట్టుగా ఉన్నారు. ఒకవేళ మహిళకి కనుక అవకాశం ఇస్తే మాత్రం బీజేపీ ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించినట్టే. అది కాకుండా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరైతే రావడానికి చాలా అంటే చాలా బాధ్యతలు కూడా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడుతో పాటుగా నెక్స్ట్ కొన్ని రాష్ట్రాలు ఎన్నిక జరగబోతున్నాయి. సో ఆ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని విజయవంతంగా నడిపించాల్సిన బాధ్యత, చాలా గురుతరమైన బాధ్యత రాబోయే అధ్యక్షుడి మీద ఉంటుంది. కాబట్టి చాలా పెద్ద టాస్క్ కాబోయే అధ్యక్షుడి మీద ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ అంటే ఆయా రాష్ట్రాల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, జనాల్ని ఎంత ఫోర్స్ఫుల్ గా, జనాల్ని ఏ విధంగా మెప్పించాల్సిన అవసరం ఉంది, ఇటువంటి అంశాల మీద ఇటువంటి ప్రణాళికలు మొత్తం కూడా చేయాల్సిన బాధ్యత మొత్తం కూడా కాబోయే ప్రెసిడెంట్ ఉంటుంది. ప్రస్తుతం మనకు తెలిసిందే జేపీ నడ్డా కొనసాగుతున్నారు. గత 2 సార్లుగా ఆయనే కొనసాగుతున్నారు. సో ఈసారి మార్పు ఖచ్చితంగా జరగబోతుంది. కాబట్టి ఎవరు తీసుకుపోతున్నారు, ఎవరికి అవకాశం దక్కుతుంది, ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టిలో ఎవరున్నారు, ఎవరైతే దీన్ని చాలా ఇంపాక్ట్ఫుల్ గా తీసుకెళ్లగలరు అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. రేపు నామినేషన్ అయిపోతున్నారు. అంటే జాతీయ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే నామినేషన్, అంటే జాతీయ కార్యవర్గంలో ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఎవరైనా సరే నామినేషన్ వేయొచ్చు. ఒక్కొక్క అభ్యర్థి నుంచి ఖచ్చితంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు ఒక 20 మంది అయినా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ కార్యవర్గ సభ్యుల్లో ఒకరు ఉంటే వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన వాళ్ళు ఖచ్చితంగా 20 మంది, ఒక్కొక్క వ్యక్తికి 20 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇస్తే మాత్రమే అది కొంచెం నోటిఫై అవకాశం ఉంటుంది. దాన్ని అంటే ఆ అధ్యక్ష ఎన్నికల్లో అది ఒక వాళ్ళు ప్రణాళికగా పెట్టుకున్నారు కాబట్టి అలా ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. సో ఎంతమంది రేపు నామినేషన్ అయిపోతున్నారు, ఎవరు అంటే ఉపసంహరించుకున్నారు, అంటే 14వ తారీఖు ఎన్నిక కాబట్టి ఈ లోపల ఉన్నాయి. రేపు నామినేషన్ ఇస్తే 13వ తారీఖు సాయంత్రం లోపల, లేదంటే 14వ తారీఖు మార్నింగ్ లోపల ఎన్నిక సమయానికి ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఉపసంహరించుకుని ఒకళ్ళే మిగిలారంటే ఏకగ్రీవంగా అతను అయిపోతారు. లేదంటే ఉపసంహరించుకోకుండా 2-3 ఉన్నారంటే ఖచ్చితంగా కూడా ఎన్నిక నిర్వహిస్తారు. మెజారిటీ ఓట్లు బేస్ చేసుకుని అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మహిళ కనుక అవకాశం ఒకసారి కూర్చోబెట్టుకు ఒక సంచలన చారిత్రాత్మక నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే మహిళకి అవకాశం ఇవ్వాలని నిర్మలా సీతారామన్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, వనితా శ్రీనివాసన్ కావచ్చు, ముగ్గురు ఎవరో ఒకరు అయ్యే అవకాశం ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా చర్చలు నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.